హైదరాబాద్ పురాణాపూల్లో పరిస్థితులు వేడెక్కాయి. పురాణాపూల్ పరిసరాల్లో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. ఒకరిపై ఒకరు కించపరిచేలా వ్యాఖ్యలు చేసుకున్నారన్న ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బైకులు, కార్లను ధ్వంసం చేయటమే కాకుండా ఒక స్కూటీని పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అదనపు బలగాలను రంగంలోకి దించిన ఉన్నతాధికారులు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచిస్తున్నారు. మరోవైపు పురాణాపూల్ ఆలయాన్ని పరిశీలించి ఆలయ కమిటీతో మాట్లాడారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్. మరోవైపు మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కమాటీపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్తివాడ, హుస్సేని ఆలం ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గుడి దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కోరారు.